అయితే మీరు చిరంజీవి గారితో, బాలకృష్ణ గారితో, వెంకటేష్ గారితో చేశారు, నాగార్జున గారితో మాత్రం తీయలేదు. నకిల్లో ఒక సాంగ్లో చిన్నది చేసాం చేశారు కానీ నాగార్జునతో ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ చేయాలి. అసలు ఉందా ఎప్పటి నుంచో మీకు చేయాలని? ఒకటి రెండు సార్లు అనుకున్నాం కానీ ఎందుకో జరగలేదండి అది. అంటే నాకు సరి గుర్తులేదు కానీ చెయ్యాలి. వాళ్ళ అబ్బాయితో చేశారు. చేసా. ఇప్పుడు మీకు అదొక బాధ్యత అనుకుంటున్నారా అఖిల్కి ఇంకో హిట్ ఇవ్వాలన్నది? డెఫినెట్గా నా మైండ్లో ఉంటుంది. దానవీర సూరకర్ణ ఎప్పుడు రాబోతుంది? అప్పుడు అనుకున్నామండి, జరగలే. మళ్ళీ ఏమో తెలియదు అసలు అది ఇస్ ఇట్ గోయింగ్ టు హ్యాపెన్? అప్పుడైతే జరిగిపోయేది. ఆ హీట్లో హిట్ చేసేసి ఉండాల్సింది తారక్ అనుకున్నప్పుడు. అప్పుడు యమదొంగ యముడిది అన్నీ చేసాడు కదా. చేసిన తర్వాత తనకి పౌరాణికం చేసేవాళ్ళే అనే ఫీలింగ్ వచ్చింది. చూడాలి తర్వాత. అయితే అదృష్టి చేద్దాం అనుకుంటున్నారట కదా సీక్వెల్? తను అంటున్నాడు కానీ దానికి కథ దొరుకుద్దని నేను అనుకోను. వన్స్ అంత పేరు వచ్చిన తర్వాత మళ్ళీ దొరుకుతున్నాను. అది మాత్రం బ్రిలియంట్ అండి. స్క్రిప్ట్ దగ్గర నుంచి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అండ్ తారక్స్ యాక్షన్ పర్ఫార్మెన్స్ అన్ని బ్రిలియంట్ మూవీ. మీ పేరెంట్స్ ఇప్పుడు ఏమంటున్నారండి వినాయక్ గారు? ఇప్పుడు మీ మదర్, మీ సిస్టర్స్, బ్రదర్స్, అఫ్ కోర్స్ మీ ఫాదర్ లేరు అనుకోండి, బట్ మీ ఫాదర్ కూడా మీ ఎదుగుదలంతా చూశారు. సో హీ నోస్. నాకన్నా ఎక్కువ ఆయన ఎంజాయ్ చేశారు. ఒకప్పుడు వద్దు వెళ్ళొద్దు అన్నవారు, తర్వాత ఎలా ఫీల్ అయ్యారు? చాలా గర్వంగా ఫీల్ అయిపోయాడు నన్ను చూస్తే. నన్ను ఒక అపురూపమైన దీనిగా చూసేవారు ఆయన. చాలా చాలా ఆనందపడిపోయేవాడు. అంటే నేను హైదరాబాద్లో బయలుదేరితే ఎక్కడి వరకు వచ్చి మా అబ్బాయి వస్తున్నాడు అందరూ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చాలా నా సక్సెస్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాడు ఆయన. అలాగే మేము అందరం కూడా ఆయన అంటే చాలా ప్రాణంగా, పిల్లలందరికీ అందరికీ ప్రాణం ఆయన. బాగా హీజ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. మీరు బాగా మిస్ అవుతున్నారు ఆయన అని మాకు తెలుసు. ఆయన డెత్ మీరు అసలు ఐ థింక్ మీరు నేను డైజెస్ట్ చేసుకోలేకపోయా ఆ టైంలో. తర్వాత ఇంకా తప్పుదా అలవాటు చేసుకోవాలి కానీ ఆ టైంలో అయితే అసలు డైజెస్ట్ చేసుకోలేకపోయా. ఆ తర్వాత అన్ఫార్చునేట్గా మా మదర్ చాలా సడన్గా ఆవిడ ఇది అయ్యారు. అదే చెప్తున్నా కదా, నా దరిద్రమైన ఈ 2 years బ్యాడ్ టైంలో ఇవన్నీ జరిగాయి. మా అమ్మగారు కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎక్స్పైర్ అయ్యారు. చిన్న జ్వరం వచ్చి 1 monthలో అంటారు అలా అయిపోయింది. పేరెంట్స్ లేరు, బట్ అందరం. ఫాదర్ లాస్ అన్నది చెప్పండి. అంటే మీ ఫాదర్కి అసలు క్యాన్సర్ అని డయాగ్నోస్ అయినప్పుడు అసలు దట్ వాజ్ ద బిగ్గెస్ట్ షాక్ ఫర్ యూ అని విన్నాను నేను, మోర్ దెన్ హిజ్ డెత్. ఆయన చనిపోతారు తర్వాత అన్నది పక్కన పెట్టి, ముందు అసలు డయాగ్నైజ్లో క్యాన్సర్ ఇంతలోగానే ఎందుకు అందరం. యా, అంటే యూ నెవర్ బిలీవ్ దట్ క్యాన్సర్ ఇస్ క్యూరబుల్. అండ్ ఇంకోటి, మీకు ఇప్పుడు యు ఆర్ ఎర్నింగ్ సో మచ్, మెడికల్గా కూడా చాలా మనం ఎదిగాం బాగా. గ్లోబల్ రవీంద్ర గారితో హెల్ప్ చేశాను. మా ఫాదర్ని బతికించుకోకపోతే ఇంకా నా పేరు ఎందుకు, నా డబ్బు ఎందుకు? డూ సంథింగ్. మీరు ఏమైనా చేయండి, మీరు బోర్డులో ఎక్కడికైనా పంపండి, ఏమైనా చేయండి. బట్ ఐ నీడ్ మై ఫాదర్ అట్లీస్ట్ ఫర్ 10 years. మా పిల్లలందరూ ఎదగడం చూడాలి, మా ఫాదర్ చూడాలి. అది ఎయిట్ చేస్తే రవీంద్రనాథ్ గారు, వినాయక్ గారు ప్లీజ్ మీరు అలా ఇవ్వకూడదు, మీరు ఎలా అయితే మీ వెనకాల సరే విల్ ఫైండ్ ఎ వే, మనం కనుక్కుంటాను మాట్లాడదాం అని లండన్ నుంచి మహమ్మద్ రేలా అని ఒక డాక్టర్ ఆయన పిలిపించి కష్టమని ఆయన అంతా చూసిన తర్వాత అది లివర్కి కనుక వస్తే క్యూర్ చేయొచ్చు, బట్ లివర్కి వచ్చే పోర్టల్ వెయిన్ కనెక్షన్ వెయిన్ దగ్గర ఉంది, అది కష్టమవుతుంది. మా ఫాదర్కి కూడా వచ్చింది, బట్ నేను చేసుకోలేకపోయాను. మీరు అలవాటు పడాలంతే, ఆయన ఉన్నంతకాలం హ్యాపీగా చూసుకోండి, బెస్ట్ మెడిసిన్స్ ఇచ్చాను టేబుల్ చెప్పారు. నేను కన్విన్స్ కాలేదు, చెప్పారు కానీ ఓకే నాకు తెలుస్తుంది, అంటే ఫుల్. బట్ మనసుంటే మార్గం ఉండదు అన్నది. ఎందుకు వెతకండి, ఇంకా వెతకండి ఏదో ఒకటి. So you were pursuing continuously.
చేస్తుంటే అప్పుడు ధర్మేష్ కపూర్ గారు అని ఒక డాక్టర్, గ్లోబల్లో చాలా మంచి డాక్టర్ ఆయన ఒక వే ఉంది దీనికి. జపాన్లో దీనికి ఒక అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉంది. అది చేయించుకుని ఒక ఆయన ఢిల్లీ కలకటాలో ఒక ఆయన సర్వైవ్ అవుతున్నారు తెలిసింది నాకు. నేను ఆ డీటెయిల్స్ తీసుకుని మీకు చెప్తానంటే అప్పుడు ఆయనకి 5 years బ్యాక్ ఈ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ చేశాను. దానికన్నా అడ్వాన్స్డ్ వచ్చింది. ఓకే. ఇప్పుడు అది కనుక మీరు చేయించగలిగితే మేబీ ఒక 5 years ఈయన వెళ్ళేసరికి ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్ వస్తాయి. మన ఈయన ఒక 5 years 3 years మనం గంటగలిగితే ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వస్తాయి అని అన్నారు. చాలు సార్ అది చేయిద్దాం సార్ ప్లీజ్ కనుక్కొని చెప్పారు ఆయన. అప్పుడు జపాన్ తీసుకెళ్ళాం. జపాన్ తీసుకెళ్ళి అక్కడ చాలా మైక్రో సర్జరీ, చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అన్నమాట. మా ఫాదర్ని వచ్చిన తర్వాత చూస్తే మేము చాలా మల్లెపూలో ఉంటాడు ఎప్పుడు ఆయన, వైట్ మల్లెపూలో ఉంటారు, చాలా చక్కగా. మా నాన్నగారు ఆడవాళ్ళు ముస్తాబు అవుతారు, అలా అవుతారు అందంగా. వచ్చిన తర్వాత నేను తగ్గిపోయింది నాన్నగారికి, హ్యాపీగా మంచిగా మాకు భోజనం అది చక్కగా తింటున్నారు, ఆకలేస్తుంది, బాగా తింటున్నారు. తగ్గిపోయిందని దీంట్లో పాపం మళ్ళీ చుట్లు కాల్చారు ఆయన. ఎవరికీ తెలియదు, నాకు ఒక్కడికే తెలిసింది. నేను ఆయన బాత్రూమ్కి వెళ్ళాను. ఎందుకు ఆయన బాత్రూమ్కి వెళ్ళినప్పుడు నాకు చుట్ట స్మెల్ వచ్చింది, ఆ యాష్ కనిపించింది. నేను బయటకు వచ్చి మా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పాను, అమ్మ నాన్నగారు మళ్ళీ చుట్లు కాలుతున్నారు, అది వెంటనే రివర్స్ చేసిందంటే మళ్ళీ మన వల్ల కాదు, మళ్ళీ తిరగబెట్టిందంటే చాలా కష్టమైపోద్దమ్మా, నువ్వు చెప్పు నాన్నగారికి, నేను చెప్తే బాగోదు, తప్పుగా ఉంటుంది నేను చెప్తే అని అన్నా. కానీ ఆయన చనిపోయాక చెప్పారు అందరూ, నాన్నగారు అక్కడికి బ్రిడ్జ్ మీద తీసుకెళ్ళమని, అక్కడ కాల్చివరండి రాత్రులు ఎవరికి తెలవకుండా, అది వ్యసనం అని అందుకే కదా అంటారు. దాన్ని మానలేక పాపం ఆయన ఇంకా తర్వాత వన్ డే టప్పని పడిపోయాడు. అయ్యో, ఇంకా పడిపోవడం చాలా ప్రయత్నించాం కానీ లేవలే. వినయ్ గారు, మరి మీరు ఎప్పుడైనా అనుకుంటూ ఉంటారా, అదే ఇది వ్యసనం కదా దీన్ని మానేయాలి అని? మీరు అంటే మీ పర్సనల్ లైఫ్ మీరు ఎప్పుడైనా మానేయాలని అందరికీ ఉంటుందండి. మా నాన్నగారు కూడా పాపం మానేయాలని అనుకుని ఉంటారు. అదే కదా దరిద్రం దాంట్లో ఉన్నది. మానేయాలని అందరికీ, నాకే కదా అందరికీ ఉంటుంది. కానీ డిఫికల్ట్ అంటారు. డిఫికల్ట్ బట్ నాట్ ఇంపాసిబుల్ కదా. ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. ప్రపంచంలో అలా ఇంపాసిబుల్ అనేది లేదండి. ఇంపాసిబుల్ అనేది లేదు, డిఫికల్ట్ ఏదైనా. మీరు చాలా సెన్సిటివ్ అని కూడా విన్నాను నేను. అంటే అఫ్కోర్స్ మీరు బయట ఏం జరుగుతుంది, ఎవరు మనల్ని ఏమంటున్నారు పట్టించుకోను, అవన్నీ వదిలేయండి. బట్ బేసికల్గా మీ వర్క్ విషయానికి వస్తే, మీ మూవీస్ ఫ్లాప్ అయినా, సరిగ్గా ఆడకపోయినా, దానికి బ్యాక్ టాక్ వచ్చినా, మీరు వెంటనే మీరు కుకూన్లోకి వెళ్ళిపోతారంట కదా. చాలా డిప్రెషన్లోకి వెళ్ళి, చాలా డౌన్ అయిపోయి, మీరు ఎవరితో మాట్లాడరు, యూఆర్ లైక్ వెరీ ఫ్రస్ట్రేటెడ్, వెరీ డిప్రెస్డ్. అవునా? ఉంటుంది.